డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకుంటున్న అంశం జగన్ పైనే తిరగబడుతున్న వైసీపీ కార్యకర్తలు. కావాలంటే మీరు ఈ వాలంటీర్లతోటో ఐపాక్ సర్వేలతోటో మీరు పని కానిచ్చుకోండి, ఇప్పుడు మా అవసరం ఎందుకు వచ్చింది అని ఒక్కొక్కళ్ళుగా బయటపడుతున్నట్టుగా కొంత సమాచారం బయటకు వస్తోంది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని మార్చే తారుమార్ తక్కెడమార్ ఆట ఏదైతే ఉందో అది జరిగిన దగ్గర నుంచి వైసీపీ కార్యకర్తలు ఒక నిర్వేదంలోకి వెళ్ళిపోయారు. జగన్ పైనే ఇప్పుడు తిరగబడే స్థాయికి ఆ నిర్వేదం వచ్చేసింది అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, యథావిధిగా రోజులాగానే ఈ వీడియోను కూడా బాగా లైక్ చేయండి. ఈ లైకులే ఈ వీడియోకి ఆహారం లాంటిదనేది మాత్రం మర్చిపోకండి. ఇక చాలా రోజులుగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, వైసీపీ కార్యకర్తల్లో నిర్వేదం బాగా పెరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలవడేమో అనే అనుమానం ఖచ్చితంగా వాళ్ళల్లోనే వచ్చింది. ప్రతిపక్షాల దూకుడిని చూసి వైసీపీ కార్యకర్తలు ఒకంత వెనకడుగు వేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రోత్సాహం ఇచ్చినప్పటికీ కూడా, అంటే డైరెక్ట్గా కార్యకర్తలకేం ప్రోత్సాహం ఏం ఇవ్వడం లేదు. ఎవరన్నా బొక్కిన నాయకులు ఉన్నారు అని అంటే వాళ్ళకి అటు ఇటు మార్పులు జరిగాయి. మార్చిన తర్వాత కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. టీడీపీలోనో జనసేనలోనో చేరుతున్న వాళ్ళు ఉన్నారు. విపక్షాలనే ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎందుకని ఆ పని జరుగుతోంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేకనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నచ్చకనో కాదు. నిన్నటికి నిన్న వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన మేము ఎప్పుడు విభేదించాము, ఆయన మాట ఎప్పుడు కాదనలేదు, అసలు నేను అప్పుడే రాజీనామా చేసేసేవాడిని, అలాంటిది ఆ రాజీనామా చేసేస్తే అక్కడ బై ఎలక్షన్ రాగానే జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా రెచ్చిపోయి అక్కడ ఏదో ఒకటి చేసి గెలుపొందేవాడు, అమరావతి పరిరక్షణకి ఇది ఆటంకం కలిగినట్టు అవుతోంది, విజయవాడలో ఉన్న మైలవరంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలిచింది అని అంటే అమరావతిని ఎవరు ప్రజలు నమ్మటం లేదు అని అనుకుంటారు అని నేను చెయ్యలేదని చెప్పాడు. కానీ నిన్నటికి నిన్న మాట్లాడిన వసంత కృష్ణ ప్రసాద్ కూడా చంద్రబాబు నాయుడు మీద ఎన్ని అవాకులు చవాకులు పేరలేదు. అయినా కూడా ఇప్పుడు మరి అవసరం వచ్చినప్పుడు ఆయన పక్క పార్టీలను ఆశ్రయిస్తూ ఉన్నాడు. పక్క పార్టీలు వాళ్ళు కూడా అక్కడ కొంచెం గట్టి క్యాండిడేట్ కోసం చూస్తూ ఉన్నారో, లేకపోతే అతనంటే ఇంకా ఎక్కువ గట్టిగా ఉంటాడని అనుకున్నారో, మరి అతనికి ఇచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇంకా అనౌన్స్మెంట్ చేయకపోయినప్పటికీ ఆడ దేవినేని ఉమాని తప్పించి వసంత కృష్ణ ప్రసాద్కి ఇస్తారు, దేవినేని ఉమాకి మరొక సీట్ ఇస్తారు అనే పుకార్లు బయట నడుస్తూ ఉన్నాయి. ఇంత జరిగినా కానీ అదే చంద్రబాబు నాయుడిని, అదే నారా లోకేష్ని విమర్శించిన అదే వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పుడు వచ్చి ఇలా చేరతాడు. ఇవంతటికి కారణం ఏమిటి అంటే కేవలం సీటు రాకపోవటమే. సీటు రాకపోయినందుకు గానే వీళ్ళు బయటకు వచ్చారు తప్ప, వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని అద్భుతంగా విమర్శించేద్దామనో లేకపోతే ఆయన విధానాలు నచ్చకనో వచ్చిన వాళ్ళు ఎవరూ కాదు. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఎమ్మెల్యేల తారుమారు మొదలు పెట్టాడో ఆ రోజు నుంచే అసమ్మతి రేగింది. కావాలంటే చూడండి. కానీ కార్యకర్తల్లో అలా కాదు. వీళ్ళుంటే మేము పని చెయ్యం, జగనన్నని గెలిపిస్తాం కానీ వీళ్ళని మాత్రం మేము ఒప్పుకోం అని చాలా ముందు నుంచే కొన్ని ప్లకార్డులు పెట్టుకుని గోల్ చేయటం కానీ సంవత్సరం కిందటి నుంచే జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డిని కార్యకర్తలు గట్టిగానే నమ్మారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల ప్రకారంగా చూస్తే బీజేపీ యొక్క సహకారం మనకి లేదు అని తెలిసిపోబట్టి కాను. ఎందుకంటే బీజేపీ సహకారం జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే అవసరం. జగన్మోహన్ రెడ్డి కాకుండా ఆ పార్టీలో ఏ నాయకుడికి అవసరం చెప్పండి? ఏదన్నా మంత్రికి అవసరమా, లేకపోతే ఎవరన్నా ఎమ్మెల్యేకి అవసరమా? అంటే అవినాష్ రెడ్డి లాంటి వాడికి మళ్ళీ అవసరపడొచ్చేమో, అది తీసి పక్కన పెట్టేస్తే అదంతా ఒక తాను ముక్కలేగా. జగన్మోహన్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ, ఇంకెవరైనా కానీ అవన్నీ ఒక తాను ముక్కలు. అంటే బాబాయి హత్య అనే దాని మీద ఆధారపడి ఉన్న అది ఆ సమస్య అక్కడ ఉందన్నమాట. సరే, అలాంటి వాళ్ళని తీసేస్తే మిగతా వాళ్ళకి ఎవరికి అవసరం ఉంటుంది? కానీ జగన్మోహన్ రెడ్డికి ఏది అవసరమో అదే కోరుకునే కార్యకర్తలు ఈరోజు పై స్థాయిలోనే
మనకి సహకారం అందకపోతే మరి జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలుస్తాడా అనే అనుమానాలు కూడా రేకెత్తటం మొదలుపెట్టాయి. దానికే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 15 మందినో 28 మందినో ఎంపిక చేసి డైరెక్ట్గా జగనే వాళ్ళతో మాట్లాడతాడు. మీ సమన్వయకర్తలుగా ఉన్న వాళ్ళ అందరి దగ్గర నుంచి ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరెవరు అనుకూలంగా ఉన్నారు అనే దాంట్లో నుంచి ఒక 15 మందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కలిసే కార్యక్రమాల కోసం ఐపాక్ టీమ్ సర్వేలు మొదలు పెడితే వాళ్ళు ఈ టీము మెంబర్లను కానీ లేకపోతే వచ్చిన నాయకులతో కానీ మాకెందుకు, మాకు వాలంటీర్లు ఉన్నారు, మాకు ఐపాక్ సర్వేలు ఉన్నాయి అనుకుని మా ఎవరి అభిప్రాయం తీసుకోకుండా మా నియోజకవర్గంలో ఇన్ఛార్జిని మార్చారు. లేదు, మేము కోరుకున్న ఇన్ఛార్జిని అలానే ఉంచకుండా పక్కదానికి పంపించేశారు. లేదు, మాకు ఇష్టం లేని వాళ్ళని ఇక్కడ ఎందుకు పెట్టారు అని ఇలాంటి వివిధ రకాల ప్రశ్నలన్నీ సంధించటం మొదలు పెడితే మరి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు తిరగబడుతున్నట్టు కాదా? అయినా కానీ వీళ్ళందరూ తెలుగుదేశంకు పని చేస్తారనో లేకపోతే తెలుగుదేశం జనసేన కూటమి యొక్క విజయానికి దోహదపడతారనో కాదు, కానీ జగన్ మీద మాత్రం వాళ్ళు గురువుగా ఉన్నారు. ఆ విషయం అయితే తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి మీద చాలా వరకు న్యూట్రల్ పర్సన్స్లో, న్యూట్రల్ ఓటర్స్లో వ్యతిరేక భావనే వచ్చింది. ఆ భావనని పోగొట్టాలి అనంటే కార్యకర్తలు ఏం చేసినా కూడా అది పోయే ఆస్కారం లేదు. పూర్తిగా చేతులు కాలిపోయాక ఇప్పుడు ఆకులు పట్టుకున్న చందాన జగన్మోహన్ రెడ్డి మనల్ని పిలిచి మాట్లాడితే మనం మాత్రం ఏం చేస్తాం? అనవసరంగా రేపు ఓడిపోయాడు అనుకో, మీ మూలానే ఓడిపోయాడు అనే ఆ బ్లేమ్ మన నెత్తినేస్తే మనకేం పని? కావాలంటే ధనుంజయ రెడ్డి ఉంటాడు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు, ఇవి కాదనుకుంటే వైవి సుబ్బారెడ్డో లేకపోతే మిథున్ రెడ్డో పెద్దిరెడ్డో వీళ్ళందరూ కలిసి గెలిపిస్తారు. ఈసారికి వాళ్ళని గెలిచేటట్టుగా వాళ్ళు పని చేయనివ్వండి, మనం చూస్తూ ఊరుకుందాం అనే ఉద్దేశంలో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఉన్నారంటే దానంతటి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి విధానాలే. ఆ విధానాలు వేటిని మార్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదన్నా చేద్దాం అని బయలుదేరిన ఈ ప్రయాణానికి మరి ఓటమి ఎదురు కాక ఏమవుతుంది? దాంతోపాటుగా ఎప్పుడైతే టీడీపీ జనసేన కూటమి వాళ్ళ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో దాని మీద ఆశలు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం లిస్ట్ రిలీజ్ చేయగానే మన మీద ఎంత ఎత్తున ఎగిరారు కదా, వాళ్ళు లిస్ట్ రిలీజ్ చేయనివ్వండి, వాళ్ళ మీద ఇంకెంత వస్తుందో చూడండి. కొద్దిగా వచ్చిన దాన్ని నేను మంటేసి పెచ్చు మీరేటట్టు చేస్తానని అనుకున్నాడు, కానీ అలాంటిది ఏది జరగకపోయేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒకంత నిరుత్సాహపడి ఇప్పుడు కార్యకర్తలను ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఈ ఐపాక్ సర్వేలు కానీ ఈ వాలంటీర్లు కానీ వీళ్ళు కూడా రేపు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందని కార్యకర్తలే నా బలం అంటూ ఇప్పుడు కార్యకర్తల కోసం ప్రయత్నం చేస్తుంటే కార్యకర్తలు చిన్నగా రిటార్ట్ ఇవ్వటం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డికి. మాతో ఏం పని మీకు, ఆ వాలంటీర్లు ఆ ఐపాక్ సర్వేలు ఉన్నాయి కదా వాటితోనే కానిచ్చేసుకోండి, మా అభిప్రాయాలతో మీకు పని ఏమన్నా ఉందా అని చెప్తున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు కాక ఏమనాలి దీన్ని? ఇదే ఈరోజు కుండబద్దలు.